స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ బుచ్చిరెడ్డిపాలెం మెట్రో నగరాలకు దీటుగా అందరికీ నాణ్యమైన వైద్యం దిశగా డాక్టర్ గౌస్ మొహిద్దీన్ ఎండీఎస్ గారు 25 సంవత్సరాల విశేష అనుభవంతో హై క్వాలిటీ ఎక్విప్మెంట్ కలిగి మంచి విశాలమైన వాతావరణం, అనుభవజ్ఞులైన నర్సులు, డే కేర్ చికిత్సలతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు, ఆర్టీసీ కార్మికులకు, జర్నలిస్టులకు ఈహెచ్ఎస్ కింద క్యాష్ లెస్ దంత చికిత్సలు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారికి రీఎంబర్స్మెంట్ కలదు. ఎక్స్పీరియన్స్ మరియు సీనియర్ ఎండీఎస్ డాక్టర్స్ తో మన బుచ్చిరెడ్డిపాలెంలో ఏకైక సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ కేఎం హాస్పిటల్స్, బాంబే రోడ్, బుచ్చిరెడ్డిపాలెం. నమస్కారం. ఈ మధ్య నెల్లూరు మంగళం సీను గత 2 వారాలుగా 2 సార్లు వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడడం జరిగింది. ప్రెస్ మీట్ పెట్టే ముందు రోజు ఆయన సొంత సోషల్ మీడియా ఛానల్, మా సోదరుడు ప్రసాద్ ఇక్కడే ఉన్నాడు, 4th ఎస్టేట్ దగ్గర నుంచి రేపు ఉదయం సంచలన మీడియా సమావేశం, మాజీ మంత్రి సంచలన మీడియా సమావేశం, మంగళసీనో సంచలన మీడియా సమావేశం అని చెప్పి అన్నింటిలో కూడా ఓదరగొట్టడం జరిగింది. ప్రజలందరూ ఏమనుకున్నారంటే చంద్రబాబు గారికి గతంలో మాదిరిగా బెదిరింపుగా మాట్లాడతాడేమో, లోకేష్ బాబు గారిని దూషిస్తా మాట్లాడతారేమో, పవన్ కళ్యాణ్ గారి గురించి గతంలో మాట్లాడినట్టు నువ్వు బిమ్లా నాయక్ కాదు ఇంకో నాయక్ అని మాట్లాడతాడేమో, వెటకారాలు గతంలో మాట్లాడినట్టు మాట్లాడతాడేమో వెటకారంగా, బెదిరింపు ధోరణిలో అని చెప్పి అనుకున్నారు. పాపం ఏమీ లేవు. మంగళసీన గారి ప్రెస్ మీట్లో, మంగళం సీన గారి ప్రెస్ కాన్ఫరెన్స్లో ఇవి ఏమీనూ లేవు. నేను మీ అందరికీ తెలుసు, అనేక సంవత్సరాల పాటు కలిసి రాజకీయం చేసాం, ప్రయాణం చేశాం. ఈరోజు సందర్భం వచ్చింది, ఎందుకులే అని కానుకున్నా కొన్ని చెప్పక తప్పటి పరిస్థితుల్లో ఈరోజు కొన్ని మీ ద్వారా నెల్లూరు ప్రజలకు తెలియపరుచుకుంటున్నా. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నాకు సమాధానం చెప్పాలా, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నాకు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలా అని 2 ప్రెస్ మీట్లలో మంగళం సీను మాట్లాడడం జరిగింది. మంగళం సీను మంత్రిగా ఉన్నప్పుడు కరోనా వచ్చిన సమయంలో ప్రాణాల కొద్దీ తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా వచ్చినటువంటి పేషెంట్లకి వైద్యం చేసిన హాస్పిటల్ దగ్గర బెదిరించి, భయపెట్టి, మాట వినని హాస్పిటల్స్కి మున్సిపల్ హెల్త్ అధికారులు కావచ్చు, జిల్లా వైద్యాధికారి కావచ్చు, డిఎంహెచ్ఓని పంపించి బెదిరించి మీ హాస్పిటల్ సీజ్ చేసేస్తామని చెప్పి లక్షలాది రూపాయలు దోచుకున్న ఈ మంగళం సీనుకి పేదలకి సొంత డబ్బులతో విపిఆర్ ఉచిత వైద్యం పేరుతో ఉచితంగా వైద్యం అందిస్తున్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పాపం సమాధానం చెప్పాలంట. కరోనా సమయంలో నెల్లూరులో ఉన్నటువంటి అనేక మంది ఆసుపత్రి యాజమాన్యాలని బెదిరించి డబ్బులు వసూలు చేసినటువంటి ఈ మంగళం సీనుకి ఉచితంగా వైద్య సహాయాలు అందిస్తున్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పాపం సమాధానం చెప్పాలంట. గతంలో కూడా ఒకసారి చెప్పున్నా మీకు, 15 సంవత్సరాల పాటు కాళ్ళొత్తి అన్నం పెట్టి డ్రైవర్లు అయితే డ్రైవింగ్ చేసి తన సర్వస్వం త్యాగం చేసిన ఒక దళిత బిడ్డ, ఒక దళితుడు, సారో నా బిడ్డని ఐటీఐ చదివించుకుంటున్నాను, నా బిడ్డకి ఒక షిఫ్ట్ ఆపరేటర్ పోస్ట్ ఇమ్మని అడిగితే బిడ్డని ఐటీఐ చదివించుకొని పోతే వెంకటేశ్వరపురం సబ్స్టేషన్లో ఆ పోస్ట్ అమ్ముకున్న 7 లక్షల రూపాయలకు అమ్ముకున్న ఈ మంగళం సీనుకి
అనేక మంది దళిత బిడ్డల్ని ఉచితంగా ఒక స్కూల్ పెట్టి విపిఆర్ విద్య పేరుతో రాజకీయాలకి తావు లేకుండా పేదరికమే ప్రామాణికంగా అన్ని విద్యతో పాటు భోజన వసతి, రవాణా సౌకర్యం సకలం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి దళిత బిడ్డలకి ఉచితంగా తన సొంత నిధులతో విపిఆర్ వైద్య పేరుతో సేవ చేస్తున్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈయనకి, ఈ మంగళం సీనుకి సమాధానం చెప్పాలంట పాపం. జలవనరుల శాఖ మంత్రిగా నెల్లూరు నగరంలో ఎదురుగా ఉన్న సర్వేపల్లి కాలువ కావచ్చు, పెన్నా రిటర్నింగ్ వాల్ కావచ్చు, పెన్నా బ్యారేజ్ కావచ్చు, జాఫర్ సాబెక్ కాలువ కావచ్చు, కోట్లాది రూపాయలు దోచుకున్నటువంటి ఈ మంగళం సీనుకి సొంత నిధులతో రాజకీయాల్లోకి రాకముందే అనేక గ్రామాల్లో మంచినీటి సౌకర్యం, అనేక గ్రామాల్లో వాటర్ ప్లాంట్లు పెట్టి సొంత నిధులతో సేవ చేస్తున్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సమాధానం చెప్పాలండి ఈ మంగళం సీనుకి. ఇవే కాకుండా యాదవ కులంలో, మా యాదవ కులంలో చెడబుట్టి మేమేదైతే ప్రాణంగా ప్రేమిస్తామో మా కులానికి బర్రె గొర్రె మా జీవనాధారమైనటువంటి యాదవులంటే గుర్తుకొచ్చే బర్రెల సంతకాడ, కసాయి కమ్మే బర్రెల సంతకాడ కోటి రూపాయలు డబ్బులు తీసుకున్న నువ్వు ఈ మంగళ సీనుకే అనేక మంది వికలాంగులకి, ఆసరా లేని వారందరికీ తన వంతు సహాయ సహకారాలు అందించాలని చెప్పి